శివాయ గురవే నమః. మన భారతదేశం కర్మభూమి, పుణ్యభూమి. అటువంటి భారతదేశంలో ధార్మికంగా మనం ఉన్నప్పుడు అధర్మంగా మన వైకి యుద్ధానికి వస్తున్నారు. ఆ యుద్ధంలో శత్రువులు నాశనము కావాలని, శత్రువులు నశించాలని కోరుకుంటూ పురాణంలో ఒక మంత్రం చెప్పబడింది, దుర్గా మంత్రం అని. కాబట్టి ఇప్పుడు మన భారతదేశంలో యుద్ధ మేఘాలు అలుముకుంటున్నాయి. కాబట్టి భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు ఇది ఛాలెంజ్గా తీసుకొని మనం ఆ శత్రువు నాశనం కావాలని కోరుకుంటూ ఈ దిగువ ఇస్తున్న మంత్రాన్ని మనం చేయగలిగితే, జపం చేయగలిగితే అధిక బలం అని, ఎంత ఎక్కువ చేయగలిగితే అంత మనకు ఫలితం వస్తుంది. యుద్ధమే కనుక వస్తే ఆ యుద్ధంలో అధర్మంగా మన వైపు వస్తున్న వాళ్ళందరూ కూడా పతనము కావాలని, నాశనం కావాలని కోరుకుంటూ ఈ మంత్రాన్ని జపించండి. ప్రతి ఒక్క భారతీయుడు జపించండి, ఖచ్చితంగా పనిచేస్తుంది. శ్రీ దుర్గాయై నమః. సర్వబాధా ప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి ఏవమేవ త్వయా కార్యమస్మద్వైరి వినాశనం. శ్రీ దుర్గాయై నమః. జై హింద్, జై శ్రీరామ్.